చేసుకుందాం. న్యాయాధిపతులు గ్రంథం, క్షమించండి, రూతు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతాను. మీరు బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. ఆ తదుపరి సహాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. రూతు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. అలాగే ఇదే రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము, ఒక పేజీ వెనక్కి తిప్పితే మనకి కనిపిస్తూ ఉంది. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చాలు. ఈ చదవబడినటువంటి అంశములలో 2 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 2 వచనాలు ఎవరితో అంటున్నారు అనేది మనము గమనించినట్లయితే, ఈ వృత్తాంతము మనకు బాగా తెలిసిన వృత్తాంతమే. మనం ఎన్నోసార్లు చదువుకున్నాము. మనం ఎన్నోసార్లు దైవజనులు, పరిచారకులు చెప్పగా మనము వినే ఉంటాము. మరొకసారి ఇందులో నుంచి కొన్ని తలంపులు మనం చూద్దాము. మరి నాకు ఇవ్వబడిన అంశము సమాజములో సాక్ష్యము. సమాజములో సాక్ష్యము అనే అంశము ఇవ్వబడింది. కొన్ని నిమిషాలు మనము ధ్యానపూర్వకంగా ఈ లేఖనాలు చూద్దాము. ఇక్కడ ఎవరితో అంటున్నారు అంటే, నయోమితో చుట్టుపక్కల వారు అంటున్నారు. 2వ వచనములో మనం చూస్తే, 2వసారి చదివిన వచనములో రూతుతో బోయజు అంటున్నారు. రూతుతో బోయజు అనే మాట చూసాము. ఈ మాట బోయజు అనాలంటే బోయజు ఆమెను ఎన్ని రోజులు గమనించాడో, బోయజు నయోమి కుటుంబం గురించి ఎంత ఆలోచించాడో, అదేవిధంగా కుమారుని కనిన తర్వాత నయోమి చేతుల్లో ఉన్న ఆ మనవడను చూసి, లేదా తన సంతతికి చెందిన తన కుమారుని పేరు వచ్చిన ఆ బిడ్డను చూసినప్పుడు ఆ చుట్టూ ఉన్న సమాజం ఆమెతో అనే మాట ఏమిటంటే, నీకు 7 కుమారుల కంటే ఎక్కువైన నీ కోడలు. ఒక కుమారుడు ఉంటేనే ఎంతో గొప్ప. భారతదేశంలో కూడా జనాభా ప్రపంచంలో ఎక్కువగా ఉన్నది, మొదటి స్థానంలో ఉంది. 140 కోట్లు దాటిపోయింది. దానికి ప్రధానంగా కారణం ఏంటంటే, అబ్బాయి పుట్టాలి మాకు, అమ్మాయి పుట్టడం కాదు, అబ్బాయి పుట్టాలి మాకు. ఎందుకంటే అబ్బాయి మా వంశాన్ని నిలబెట్టేవాడు, మా వారసుడు అనేది భారతదేశంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మైండ్ సెట్ అని ఉంటుంది. 2వ కారణము, అమ్మాయి అంటే భారం అని అనుకుంటారు.
ఈ విధంగా భారతదేశ జనాభా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండి ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు బహు పేద దేశంగా, ఇబ్బందులు పడే దేశంగా మనకు కనిపిస్తూ ఉంది. సరే, ఇప్పుడు అది మన అంశం కాదు. కానీ ఒక కుమారుడుంటేనే ఎంతో సంతోషించే కుటుంబాల్లో ఇప్పుడు తనకున్న ఇద్దరు కుమారుల్ని కోల్పోయిన తర్వాత ఈమె సంతోషించటానికి పూనుకున్న వ్యక్తి ఎవరంటే, ఈమె ఇంటికొచ్చిన ఈమె కోడలు. ఈమె మాట వినిన ఈమె కోడలు. ఈమె ఏది చెబితే దానికి తలకాయ ఉంచుకొని కష్టించి పనిచేసిన తన కోడలు. ఇక్కడ బోయజు అంటున్నాడు, నీ ప్రవర్తన ఇప్పుడు ఎంత బాగుందో, నువ్వు వెంబడించలేదు. ఎవరిని వెంబడించలేదు అంటే, యవనస్తులను వెంబడించలేదు, లేదా గొప్పవారిని వెంబడించలేదు నువ్వు. వాస్తవానికి తన అత్తే ఒక అవకాశం ఇచ్చినా కూడా, నా కుటుంబం అంటే ప్రస్తుతం ఎవరు అంటే నేను, నా అత్తే. ఒకప్పుడు నా కుటుంబం ఎవరు అంటే మా అత్తగారు, మా మామయ్య గారు, మా యొక్క మరిది గారు, మా తోటికోడలు, నేను, నా భర్త. ఇప్పుడు నా కుటుంబం ఎవరు అంటే నేను, మా అత్తే అనే ఆమె దృఢమైన విశ్వాసము దేనికి కారణం అయ్యింది అంటే, ఆమె తెగించి తన సమాజాన్ని, తన ప్రాంతాన్ని వదిలి తన అత్తను తీసుకొని ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి రావడం మనం గమనించవచ్చు. ఇది గమనించిన సమాజం నుంచి ఆమె పొందిన మంచి సాక్ష్యం ఏంటంటే, నీ మునిపటి ప్రవర్తన ఇప్పటి ప్రవర్తన నీది ఎంత బాగుందంటే చాలా చక్కగా ఉంది. పరిశుద్ధాత్ముడు ఈ లేఖనాలని రాశారు అంటే ఇది ఒక స్త్రీకి ఒక ఆభరణంలాగా మనం చెప్పుకోవచ్చు. స్త్రీ పుట్టినటువంటి ప్రతి వారికి ఇది ఒక ఆభరణం, ఒక గొప్ప మోడల్ అని కూడా మనం చెప్పుకోవచ్చేమో. రెండవది, నయోమికి ఈమె గురించి సమాజం చెప్పేది ఏంటంటే, 7 కుమారుల కన్నా నీ కోడలు. ఈమె సాక్ష్యము, సమాజం ఈమె గురించి ఇచ్చిన సాక్ష్యం ఎంత గొప్పదంటే, నువ్వు 2 కుమారులు కోల్పోయాను అనుకుంటున్నావు, కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి, నీ మాట విని ఫలించిన ఈ రూతు నీకు 7 కుమారుల కన్నా అని గొప్ప సాక్ష్యము ఎలా వచ్చింది అంటే, సమాజంలో ఈమె తలకాయ ఉంచుకోవటం వల్ల, ఈమె పెద్దదైన అత్తను తల్లిగా భావించి నా కుటుంబం అనుకొని పనిచేయటం వలన. ఇది చాలా కష్టము. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం, ఈమె ఆఫీస్కి వెళ్ళట్లా, ఈమె పొలంలోకి వెళ్ళాలి, పరిగెరుకోవాలి, కష్టపడాలి, ఇంత పని ఉంది అక్కడ. కాబట్టి మనం కూడా సమాజంలో ఈమెకి ఇంత మంచి సాక్ష్యం రావడానికి కారణం ఏంటంటే, మొదట ఈమె నిశ్చయించుకున్నది ఏమిటి అంటే, తన గతములో ఉన్న దేశాన్ని వదలాలని, గతములో ఉన్న బంధుత్వాలు, సంబంధాలని వదలాలని ఆమె నిశ్చయించుకుంది. ఈమెతో వెళితే నాకేమొస్తుంది, నాకేం ప్రయోజనం ఉంటుంది అనేది కాదు, కానీ ఆమెను హత్తుకొని, నువ్వెక్కడుంటే నేను అక్కడే, నీ దేవుడే నా దేవుడు అని ఆమె ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నప్పటి నుంచి ఆమె క్రియల్లో అది మనకి కనపడతాం. మనం కూడా గతంలో మనం
సాతాను సంబంధులమే. గతంలో మన క్రియలు అంధకార క్రియలు కావచ్చు, కానీ ప్రభువు అయిన యేసుక్రీస్తుని మనము సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డగా ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మన సంబంధాలు ఎలాగుండాలి, మనము ఎవరికి విధేయులుగా ఉండాలి, మనము ఎవరిని వెంబడించాలి, ఎవరిని వెంబడించకూడదో అనేది మనం తెలుసుకోవాలి. ఈమెకు అర్థమైంది ఏంటంటే, విధవరాలిగా ఉన్న, వృద్ధాప్యంలో విధవరాలిగా ఉన్న అత్తను వెంబడించాలని తెలిసింది, అత్తతో ఉండాలని తెలిసింది. రెండవది, అత్త చెప్పినట్లుగా పొలం వెళ్ళాలని పరిగెరాలని తెలిసింది. మూడవది, అత్త ద్వారా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని అత్త చెప్పినట్లుగా బోయాజు వద్దకు వెళ్ళటం. ఇదంతా కూడా ఈమె గురించి సమాజం సాక్ష్యం ఇవ్వడానికి ఈమె పూనుకున్న విధానము గొప్పది అని మనం చెప్పుకోవచ్చు. మనము కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఈమె కుటుంబంలో ఈ ఈ దెబ్బలు అనేవి మామూలు దెబ్బలు కాదు. ఒకసారి అన్నగారే అంటూ చెప్పారు, ఒక కుటుంబంలో ఒక్కళ్ళు చచ్చిపోతేనే ఎంతో కీడు అనుకుంటారు, కానీ ఈ కుటుంబంలో ఎంతమంది చచ్చిపోయారు? ఈ కుటుంబంలో ఆధారంగా ఉన్న ముగ్గురు చనిపోయారు. ఇంకా ఆధారం ఏమీ లేదనుకున్న మరొక అవకాశం కొరకు వెళ్ళే అవకాశం ఉన్న ఈమె అలా ఉండటం, ఈమె సమాజంలో మంచి సాక్ష్యం పొందిన స్త్రీగా మనకేమే కనిపిస్తూ ఉంది. ఎలాగంటే కుటుంబం కొరకు తీసుకున్న నిర్ణయం సమాజంలో సాక్ష్యం ఇవ్వడానికి కారణమైంది. ఇక్కడ 3 మనం చెప్పుకోవాలి ఈరోజు. కుటుంబంలో మనం ఎలా ఉంటున్నాము అనేది సమాజంలో అందరూ గమనిస్తుంటారు. కుటుంబంలో నీ ప్రవర్తన, నీ పనులు, కుటుంబం కోసం నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనిస్తారు. కొందరు అసలు కుటుంబాలను పట్టించుకోరు. కొందరు కుటుంబంలో ఉన్న సభ్యులతో ప్రేమతో ఉండరు. కొందరు కుటుంబం అంటే వారికి ఆ అనుబంధం, ఆ అనురాగం అనేది అంతగా కనపడదు. కాబట్టి కుటుంబం కొరకు మనం చేసేది సమాజం మనకి సాక్ష్యం చెప్తుంది. సమాజంలో ఉన్నవారు మనం ఏదైతే చేస్తున్నామో కుటుంబం కోసం సాక్ష్యం చెప్తారు. ఈమె విధవరాలే, కానీ ఈమె చూడు ఎలాగుందో. ఈమె విధవరాలే, కానీ ఈమె చూడు ఎంత అనేది స్త్రీలు గమనించాల్సిన విషయమే కాదు, పురుషులు గమనించాల్సిన. అందరం మనము కుటుంబం కోసం ఏం చేస్తున్నాం అనేది సమాజంలో సాక్ష్యం అనేది వారి ద్వారా రావాలంటే కుటుంబం కొరకు మనం చాలా చాలా చేయాలి. కుటుంబాన్ని చక్కబెట్టుకునే విషయం, కుటుంబంలో పిల్లల్ని క్రమపరిచే విషయం, కుటుంబం కొరకు కష్టించే విషయం. నేను గతంలో కూడా ఒకసారి చెప్పడం ఏమిటంటే, నీ ద్వారా కుటుంబంలో సమాధానం లేకుండా చూసుకో, సమాధానం పోకుండా చూసుకో. నీ ద్వారా సమాధానం రావాలి కుటుంబానికి. నీ ద్వారా కుటుంబంలో సమాధానం కాకుండా సమస్యలు రాకూడదు. ఈ రూతు ద్వారా కుటుంబానికి సమాధానం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, సమాజం నుంచి మంచి సాక్ష్యం కూడా వచ్చింది. కాబట్టి మనల్ని చూస్తుంటారు సమాజంలో, మనం పని చేసేది చూస్తుంటారు, మన పిల్లల్ని చూస్తుంటారు, మనం వేసుకునే వస్త్రాలు చూస్తుంటారు, మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నామో చూస్తుంటారు. మన 2 కళ్ళే, కానీ మనం బయటికి అడుగు వేసామంటే మనల్ని చూసే కళ్ళు చాలా ఉంటాయి. ఇక్కడ కుటుంబంలో చేసే దానిని బట్టి సమాజం మంచి సాక్ష్యం పొందిన స్త్రీగా ఏమని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవది, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 32వ వచనము, 36వ వచనము మరియు 39వ వచనం తీద్దాం.
సహోదరుడు సహాయం చేస్తారు. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. చాలు చాలు. అదే అంతేకాకుండా 39వ వచనం చూద్దాం. చదివి చాలు 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 చాలు. ఇక్కడ మనం ఒక శిష్యురాలను చూడొచ్చు. ఆ శిష్యురాలు పేరు డోర్కా, మరి ఒక పేరు తబిత. ఈమె గురించి సాక్ష్యం ఏమిటి అంటే, ఈమె పేదలకు మరియు ఎక్కువగా విధవరాండ్రకు వస్త్రాలు కుట్టినటువంటి స్త్రీ. ఈమె పేదలకు విధవరాండ్రకు వస్త్రాలు కుట్టినటువంటి స్త్రీ, అంటే సహాయం చేసిన స్త్రీ. ఈమె ఎవరికి అంటే సంఘానికి అనుకోవచ్చు. ఈమె ఎవరికి సేవ చేసింది? ఎవరికి సేవ చేసిందంటే సంఘములో ఉన్నటువంటి విధవరాళ్ళకి సేవ చేసింది. భారతీయ సమాజంలో కూడా విధవరాళ్ళు అనగానే ప్రొద్దున్నే ఎదురొస్తే ఇలా అనుకుంటారు, ఏం ఎదురొచ్చింది ఏంటి అని. ఏదైనా శుభకార్యం అంటే ఆ విధవరాళ్ళని పిలవటం, ఇది మనం గమనిస్తూనే ఉంటాం. అంటే సమాజంలో విధవరాలు అంటే ఒక రకమైన చిన్న చూపు. పొద్దున్న లేచి వాళ్ళకి వెళ్ళి చూడాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా అంతగా పట్టించుకోరు. కానీ ఏమైతే విధవరాళ్ళని గమనించి, వాళ్ళ అవసరాలు గమనించి వాళ్ళకి వస్త్రాలు కుట్టింది, అంటే వాళ్ళకి సేవ చేసింది. మన సహోదరుడు కోర్టు దగ్గర ఉన్నప్పుడు నేను వెళితే మన సంఘానికి చెందిన ఒక సహోదరుడు మోహన విషయమై కంట నీరు పెడితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సాధారణంగా మన కళ్ళెమ్మటి నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే, నీ కుటుంబంలో ఉన్న నీ వాళ్ళకి బాధ కలిగితే కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. నీ కుటుంబం అనుకున్నప్పుడు సంఘంలో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. హృదయం పగిలితే కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. హృదయం పగలకపోతే కళ్ళెమ్మటి నీళ్ళు రావు. హృదయం ఎప్పుడు పగిలిద్దంటే, సంఘము అంటే నీకు నిజంగా ప్రేమ ఉన్నప్పుడు, సంఘములో ఉన్నటువంటి అంగానికి నొప్పి వచ్చినా, బాధ కలిగినా, నీకు బాధ కలిగినట్టుగా నువ్వు ఉంటావు, ప్రవర్తిస్తావు, పని చేస్తావు. కంట నీరు చూశా నేను. అది నాకు ఆశ్చర్యమే కాదు, నాకు ఒక పాఠం కూడా నేర్పింది. ఏంటి అంటే, నేను సంఘం పట్ల ఎట్టున్నాను అసలు. వారంలో ఆదివారం వచ్చి 2 గంటలు కూర్చొని ప్రార్థన అయిపోయిన తర్వాత వందనాలని చెప్పుకునే 2 నిమిషాలేనా సహవాసం అంటే నాది. దాంతో నాకు నా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుందా? నా సంఘములో ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతుంటే నేను బాధపడగలనా? నేను ఏమి చేయగలను నా సంఘంలో ఉన్న వారికి? నాకు నిజంగా చాలా చాలా ఆశ్చర్యం వేసిన విషయమే చెప్తున్నా, నేను చూసిన విషయమే. మన సహోదరుడు కంట నీరు పెట్టగానే నాకు అదొక పాఠం. నేను ఆ స్థాయిలో లేను ప్రభు అనుకున్నా. నేను నా సంఘాన్ని ప్రేమించే విషయంలో నేను ఎంత వెనకబడ్డాననేది నాకు అర్థమైపోయింది. ఇక్కడ ఈ స్త్రీని చూసినట్లయితే, ఈ స్త్రీకున్న సాక్ష్యం ఏంటంటే, అయ్యా చూడయ్యా, మాకు చేసిన మంచి చూడయ్యా, ఏమా ఈ వస్త్రాలు చూడు, ఆమె పని చూడు. ఆమె శవంగా మనకు కనపడుతుంది, కానీ ఆమె చేసిన పని మాత్రం ఇదిగో మా కళ్ళ ముందు, లేదా మీకు చూపిస్తున్నాను చూడు. నిజమే, సంఘాన్ని ప్రేమించే వాళ్ళు
వారు సమయం కేటాయిస్తారు, వారు ఆప్యాయతను కనపరుస్తారు, వారు లోపాలని కప్పేస్తారు, వారు గుప్పిలిప్పుతారు, వారు సహకరిస్తారు. నువ్వు సంఘంలో ఉన్న అంగాన్ని ప్రేమించట్లేదంటానికి రుజువులు ఏంటంటే, సంఘములో ఉన్న ప్రతి వారిని లోపాలు ఎత్తి చూపుతావు. అదే నిదర్శనం. జ్వరం వచ్చిందంటే నిదర్శనం ఏంటంటే, నాకైతే ఒళ్ళు గాలిద్ది, ఎండలో ఉండాలనిపిస్తుంది, నోరు చేదుగా ఉంటుంది, ఫ్యాన్ వేయబుద్ధి కాదు. జ్వరం వచ్చిందనటానికి నిదర్శనం. నువ్వు సంఘములో ఒక అంగంగా ఉన్నావంటే, సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావంటే నిదర్శనం ఏంటంటే, సంఘములో ఉన్న అంగము పట్ల, ప్రతి విశ్వాసి పట్ల ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, వారితో సహవాసం చేయటం, వారిని క్షమించటం, వారి లోపాలని కప్పేయటం, వారిని క్షమించటం, సహకరించటం, భారంగా ప్రార్థన చేయటం అనేది మరి మనము చేయవలసిన పని. ఈ స్త్రీ సంఘానికి చేసిన మేలును బట్టి సాక్ష్యం వస్తుంది సమాజంలో. ఏమి సాక్ష్యం వస్తుందంటే, ఈమె విధవరాలను ప్రేమించింది. విధవరాళ్ళు అంటేనే భర్త లేక బాధపడుతుంటారు. ఆరోగ్యం బాగపోతే వారి పక్కనే ఎవరుంటారండి? వారిని ఎవరు హత్తుకుంటారు? వారి బాగోగులు ఎవరు చూస్తారు? బిడ్డలో ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయి, మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే, వయసు మీద పడి అనారోగ్య పరిస్థితి వచ్చి వారిని ఎవరు చూస్తారు? కానీ ఈ స్త్రీ అయితే విధవరాళ్ళను పట్టించుకున్నది, విధవరాళ్ళను ప్రేమించింది. విధవరాళ్లకు తను ఏం చేయగలనేది గుర్తించి తను చేసిన చిన్న పనేది. కానీ సమాజం నుంచి వచ్చిన సాక్ష్యం గొప్ప సాక్ష్యం. మనం కూడా మనం చేసేది చిన్న పనే కావచ్చు, కానీ అది సమాజం గమనిస్తుంటారు, సంఘం గమనిస్తూ ఉంటుంది, సంఘంలో ఉన్న విశ్వాసులు గమనిస్తూ ఉంటారు. నువ్వు ప్రతికూలంగా మాట్లాడుతున్నావా, ప్రేమతో మాట్లాడుతున్నావా, గుప్పిలిప్పావా, సహకరించావా, సహవాసం చేశావా, రిస్క్ తీసుకున్నావా, కన్నీరు గార్చావా, సంఘం గమనిస్తూ ఉంటుంది. లేదంటే నేను చెప్పగలిగినా, ఒక సహోదరుడు కన్నీరు కారిస్తే నేను సంఘాన్ని ప్రేమించడం నాకు గుర్తొచ్చింది. కాబట్టి సంఘాన్ని ప్రేమించడం వల్ల సమాజం నుంచి సాక్ష్యం వచ్చింది ఈమెకి. ఏమి చూడయ్యా ఎంత చక్కగా మాకు అని కన్నీరు కారుస్తూ చూపిస్తున్నారు వాళ్ళు. నీ గురించి సంఘంలో ఎవరైనా కన్నీరు కాల్చగలరా? అంటే నా గురించి ఎవరైనా కన్నీరు కాల్చగలరా? నా కుటుంబస్తుల గురించి లేదా నా కుటుంబంలో ఏదైనా జరిగితే నాకు కన్నీళ్లు కారుస్తున్నానేమో, బాధ కలుగుతుందేమో, కానీ నా సంఘములో ఉన్న వారికి బాగోకపోతే నేను కన్నీరు కారుస్తున్నానా? 2 మాటలు మోకాళ్ళలోంచి 2 మాటలు ప్రార్థన చేస్తే అయిపోయిందా? మనం చాలా వెనుకబడి ఉన్నామేమో, లేదా నేను వెనుకబడి ఉన్నాను మనం అని చెప్పలేను. నేను ఎవరికి వాళ్ళకే వ్యక్తిగతంగా తెలుసు ఎంత ప్రేమిస్తున్నారనేది. నా మట్టుకు నేను చాలా వెనుకబడి ఉన్నాను, ఇది నాకు అర్థమైంది. ఇక మూడవది, సంఘానికి మేలు చేయడం వల్ల సమాజం నుంచి వచ్చిన సాక్ష్యం రెండోది చూసాం. మూడవది లూకాసు వార్త 7వ అధ్యాయము 44-5 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 4-5 వచనాలు. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చదువు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఇక్కడ బతిమాలుకోవటం అంటే బహుశా
నేను వాడుక భాషలో నా మటుకు నేను ఇట్లా అనుకున్నా, ఇది వాక్యం ధ్యానం చేసేటప్పుడు, అయ్యా 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 ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడయ్యా, మనోళ్ళంటే చాలా ప్రేమించాడయ్యా ఆయన. అంతేకాదయ్యా, మనం మందిరం కట్టుకుందామంటే డబ్బులు ఇచ్చాడయ్యా, చాలా ఇచ్చిండయ్యా ఆయన. ఆయన గొప్పోడయ్యా సమాజంలో. కానీ మన దగ్గరకు వచ్చిండయ్యా ఆయన, మనకి మేలు చేసిండయ్యా. మనం కూడుకునే ప్లేసు సమాజ మందిరానికి డబ్బులు ఇచ్చిండయ్యా. అయ్యా అయ్యా ఒకసారి ఆయన అర్హుడయ్యా, మీరు మేలు చేయటానికి ఆయన అర్హుడయ్యా. బతిలో ఆడుకోవటం. ఈయన ఇశ్రాయేలు సమాజం ఇస్తుంది ఈయనకి సాక్ష్యం ఏమిటి అంటే, మనల్ని ప్రేమించినవాడు ఆ అన్యుడు. మన సమాజ మందిరానికి సహాయం చేసినవాడు ఆ అన్యుడు. ఇప్పుడు ఆయన మనల్ని సహాయం అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు మనము ఆయనకి ఇవ్వటం, లేదా నీ వలన ఆయన మేలు పొందటం, అది మంచిది. సమాజానికి సేవ చేయటం వల్ల సమాజం నుంచి వచ్చిన ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, ఆయనకి మనం మేలు చేయటం, అది న్యాయమే. సమాజానికి మేలు చేయటం. సంఘం సరే, ఇశ్రాయేలు సమాజానికి ఆయన మేలు చేశారు. సమాజ మందిరం కట్టడానికి ఆయన తన వంతు తాను పనిచేసి ఉంటాడు. అసలు ఇశ్రాయేలు సమాజాన్ని ప్రేమించాలంటే ఆయన వాళ్ళందరిని ఎంత గమనించాడో ఈయన. వాళ్ళ సమాజ మందిరానికి ఈయన కూడా వచ్చి సహాయం చేశాడంటే వాళ్ళ కట్టుబాట్లు ఏం గమనించాడో, వాళ్ళ మాటలు ఏం గమనించాడో, వాళ్ళ వస్త్రధారణ ఏం గమనించాడో. లేదంటే వచ్చేసి డబ్బులు ఇస్తారు ఎవరైనా? డబ్బులు ఇయ్యరుగా. ఒక వ్యక్తి, అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి నీ దగ్గరకు వచ్చాడంటే, నీకు సహాయం చేస్తున్నాడంటే, నీలో ఏ మంచితనం చూశాడో, నీలో ఏ మంచి క్రమాన్ని చూశాడో, అది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏమంటాడంటే, నేను పాత్రుడను కాను, మాట మాత్రం సెలవి చాలు. అయ్యా నేను పాత్రుడు కానయ్యా, మాట చెప్పు చాలు. యేసయ్య కూడా ఆశ్చర్యపోయేటటువంటి విధంగా ఈయన ప్రవర్తించాడు, మాట్లాడాడు. మాట సెలవి అయ్యా చాలు. నేనేమనుకున్నానంటే, నిజంగా వాక్యాన్ని కరెక్ట్గా చదివే వాళ్ళకి ఏం తెలుస్తుందంటే, వాళ్ళలో ఉన్న లోపం ఏంటో తెలుస్తుంది. యేసయ్యని నిజంగా కరెక్ట్గా చూసే వాళ్ళకి ఎవరికైనా సరే ఏం తెలుస్తుందంటే, యేసయ్యలో ఉన్నటువంటి పరిశుద్ధత తెలుస్తుంది, వాళ్ళలో ఉన్నటువంటి అపవిత్రత ఏంటో, పాపం ఏంటో, లోపాలేంటో తెలుస్తాయి నిజంగా. అదే మనం సిలువ మీద రెండవ దొంగను చూసాం. ఈరోజు మా స్కూల్లో నా లేజర్ పీరియడ్లో నా పక్కన ఒక మాస్టర్ కూర్చున్నారు. ఆయన కూర్చోవటం ఇప్పుడే చూశాను నేను. 3 సంవత్సరాల నుంచి నుంచోనే ఉంటాడు ఎప్పుడు కూడా, క్లాసులోనైనా, స్టాఫ్ రూమ్లోనైనా, ఆఫీసులో ప్రిన్సిపాల్ దగ్గరైనా కూర్చోండి అని అందరు కూర్చుంటే నించోనే ఉంటాడు. ఎందుకంటే ఆయనకి క్యాన్సర్ వచ్చేసి ఆపరేషన్ చేస్తే పొట్టకు కుట్లేస్తే ఆ కుట్లో నుంచి చీమి వస్తుంటే ఆ చొక్కాని ఇలా పక్కన పట్టుకొని 3 సంవత్సరాల నించున్నాడు. ఆయన ఈరోజు కూర్చుంటే నేను అడిగే, మాస్టర్ ఎలాగుందంటే, సార్ కుట్లు తగ్గిపోయినాయి సార్ నేను ఐసీలో ఉంటే మీరు వచ్చి ప్రార్థన చేశారు సార్. నెలల తరబడి ఐసీలో ఉంటే కాళ్ళు వాసిపోయి ఎవ్వరు లేరు, ఒక్కడే పెళ్ళిగాల, వాళ్ళ అమ్మగారు అనారోగ్యం, వృద్ధురాలు, ఎవ్వరు లేరు, ఎవరు రావట్లా, మీరు వచ్చి ప్రార్థన చేశారు సార్. అంతేకాదు సార్, నేను కళ్ళు మూసుకుంటే ఎవరో తెలియదు కానీ నాకు తెల్లగా ఒక ఆయన కనపడుతున్నాడు సార్, యేసు ప్రభువేనేమో సార్. గొర్రెలు కనపడుతున్నాయి, ఒక ఆయన కనపడుతున్నాడు సార్. నాకు ఇప్పుడు తగ్గిపోయింది సార్, కుట్లు కూడా తగ్గిపోయింది సార్, సీములు రావట్లేదు సార్. మనము సమాజంలో మన గురించి ఒకళ్ళు సాక్ష్యం చెప్పాలంటే మనము ఎలాంటి చొరవ తీసుకోవాలి, మనం ఎంత ప్రేమించాలి, మనం ఎంత తగ్గించుకోవాలి, మనం ఎంత సహనం కలిగి ఉండాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు.
నేను పాత్రులను కాను, ప్రభు అయిన యేసును చూడగానే ఈయనలో నుంచి వచ్చిన మాట అదైతే, అక్కడ సమాజమేమో ఈయన మీరు మేలు చేయడానికి పాత్రుడు అని చెప్పడం సమాజం నుంచి వచ్చిన మంచి సాక్ష్యము అని మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం, పేజీ నెంబర్ పాత నిబంధనలు 272. 21వ అధ్యాయము 17వ వచనం. సెరూయా కుమారుడైన అబీషై ఆ, రాజును ఆదుకొని ఆ, ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఆ, దావీదు జనులు దీన్ని చూచి, ఆ, ఇశ్రాయేలీయులకు దీపముకు నీవు ఆరిపోకుంటున్నట్లు ఉమ్, నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధముకు రావద్దని ఆ. అతని చేత ప్రమాణము చేయించింది. చాలు చాలు చాలు. ఇక్కడ పైన మనకి 15వ వచనంలో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను అనే మాట మనం చూస్తాం. ఎవరు సొమ్మసిల్లింది? దావీదు. బెత్షెబాతో తను చేయక ముందు పాపము ఎప్పుడైనా సొమ్మసిల్లాడా దావీదు? ఎక్కడైనా రిమార్క్ వచ్చిందా దావీదుకి? గొర్రెలు కాసేటప్పుడు కానీ, గొల్యాతెరు దగ్గరని ఎదుర్కొనేటప్పుడు కానీ, ఫిలిస్తీన్లతో ఎన్నిసార్లు యుద్ధం చేసినప్పుడు కానీ ఇక్కడ అయితే సొమ్మసిల్లిపోవాల్సి వచ్చింది. ఇంకొక మాట చెప్పాలంటే ప్రాణం పోయేదేమో, మరొకరు అడ్డు రాకపోతే ప్రాణం పోయేదేమో. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన మాకు దీపం, విశ్వాసులైన మనల్ని కూడా బైబిల్ పట్టుకొని వస్తుంటే వీళ్ళు పరిశుద్ధులు అనుకుంటున్నారేమో, కానీ మనలో ఉన్న పాపపు ఆలోచనలు, మనలో ఉన్న కుళ్ళు, మనలో ఉన్న కుట్ర నాలో అనుకోవచ్చేమో. మనల్ని ఇతరులు అయితే పరిశుద్ధులు అనుకుంటున్నారేమో, కానీ మనలో ఉన్నటువంటిది ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలకి ఏనా దీపం అనుకుంటున్నారు వీళ్ళు, కానీ ఈ దావీదు ఏం చేశాడో మనకి పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి పెట్టారు. ఆ పని చేయకముందు ఆయన ఎలాగున్నాడు, పని చేసిన తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినాయో మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఆత్మీయంగా ఎలాగున్నాను? పడిపోతున్నానా? పాపంలో పడ్డానా? లోపాలు ఉన్నాయా? సరిచేసుకుంటున్నానా? తండ్రితో సమాధాన పడుతున్నానా? ఇది మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన ఒక మంచి విషయం. 3 సాక్ష్యాలు. గృహములో చేసిన దానిని బట్టి సమాజం ఇచ్చిన సాక్ష్యం, సంఘానికి చేసిన దానిని బట్టి సమాజం ఇచ్చిన సాక్ష్యం, ఇశ్రాయేలు సమాజానికి ఇచ్చిన దాన్ని బట్టి ఇశ్రాయేలు సమాజం ఇచ్చినటువంటి సాక్ష్యం. సమాజంలో నీకు ఒక మంచి సాక్ష్యం ఉండాలంటే నీ ప్రవర్తన చూస్తారు, నీ వస్త్రధారణ చూస్తారు, నీవు కష్టించే తత్వము, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని చూస్తారు, నీ మాట కూడా చూస్తారు. టోటల్గా నీకన్నా నీ ప్రక్కనున్న వాళ్ళే నీ గురించి బాగా చూస్తారు. మనమేమో ఎవరు ఏమనుకోవట్లేదులే, ఎవరు చూడట్లేదులే అని అనుకుంటామేమో. కాబట్టి మన గురించి మరొకరు సాక్ష్యం ఇవ్వాలంటే మనం బ్రతికిన బ్రతుకు అనేదే మొదట మనం చూసుకోవాలి. సరే, మనం సమాజంలోకి వెళ్ళగానే మనకి 3 రకాల వ్యక్తులు తారసపడుతుంటారు. మొదటి రకం ఎవరంటే నిన్ను నీ పనిని బట్టి మెచ్చుకుంటారు, ప్రోత్సహిస్తారు. వీళ్ళు మొదటి రకం. రెండవ రకం నీలో లోపాలని ఎత్తుచూపుతూ నిన్ను విమర్శిస్తూ ఉంటారు. సమాజంలో నువ్వు కాలు ఇంట్లోంచి బయట పెట్టగానే నీకు తారసపడేటటువంటి రెండో రకం వీళ్ళు. మూడో రకం ఎవరంటే నీకు కీడు చేయాలని, నీ అభివృద్ధిని ఆటంకపరచాలని, నీకు అపాయం తలపెట్టాలని చూస్తూ ఉంటారు. ఇది మూడో రకం.
ఈ 3 రకాల మనుషులు మనకు సమాజంలో తారసపడుతుంటారు. మొదటి రకం ఏమో ప్రోత్సహించేవాళ్ళు, అభినందించేవాళ్ళు అని చెప్పాను. దీనివల్ల మనమేమి నేర్చుకోవచ్చంటే, మనము ఇంకా ఎక్కువగా ఉత్సాహంతో పని చేయొచ్చు. నువ్వు చేస్తున్న పనిని చూసి, తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నావంటే థ్యాంక్స్ అన్న అని ఇంకొంచెం చేయటానికి ఆస్కారం ఉంటుంది. అక్క మీరు చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు అక్క అంటే థ్యాంక్స్ తమ్ముడు, ఇంకా వర్క్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అన్న మీరు మంచిగా సువార్త చెప్తున్నారన్న, అన్న మీరు సంఘంలో మంచి పని చేస్తున్నారన్న ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉంటారు. మనల్ని గమనించి ప్రోత్సహిస్తుంటారు, అభినందిస్తుంటారు. దాని ద్వారా మనం మరింత ఉత్సాహంగా పనిచేయచ్చు. ఇక రెండో రకం వాళ్ళ వల్ల మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, వీళ్ళు లోపాలు ఎత్తి చూపుతుంటారు, విమర్శిస్తుంటారు అని చెప్పాను కదా. వీళ్ళ వల్ల మనల్ని మనం సరి చేసుకోవచ్చు. వీళ్ళు కూడా అవసరమే. భారతదేశ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండాలి, ప్రతిపక్ష పార్టీ ఉండాలి. అధికార పార్టీలో చేసే తప్పుల్ని ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడూ ఎత్తి చూపుతూ ఉండాలి. అప్పుడే వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తారు అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో రాసుకున్నట్లు మనకు కూడా పొగడ్తలే కాదు, మన లోపాలని మనకి కరెక్ట్గా చెప్పేవాళ్ళు కూడా కావాలి. వాళ్ళు ఆత్మీయ నాయకులు కావచ్చు, కుటుంబంలో తల్లిదండ్రులు కావచ్చు. మన బాగు కోరి అన్న మీరు ఇట్లా ఉండటం మంచిది కాదు, తమ్ముడు నువ్వు ఇలా చేయటం మంచిది కాదు, అక్క మీరు ఇలా ఉండటం మంచిది కాదు అని మనల్ని మన లోపాలని సరిచేసే వాళ్ళు ఉండటం కూడా మనకి మంచిదే. ఇక మూడో వ్యక్తి రకం ఎవరు అంటే కీడు తలపెట్టేవాళ్ళు, అపాయాన్ని తలపెట్టేవాళ్ళు. వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే జాగ్రత్తగా బతకటం ఎట్టో నేర్చుకోవచ్చు, జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవచ్చు, జాగ్రత్తగా ప్రవర్తించటం నేర్చుకోవచ్చు, ఎలా దూరంగా ఉండాలో నేర్చుకోవచ్చు. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 22 నుంచి 24 వచనాల్లో ఒక మాట ఉంటుంది. అప్పుడు దయ్యం పెట్టిన గుడ్డివాడును ఉమ్, మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఉమ్, ఆయన వానిని స్వస్థపరిచినందున ఉమ్, ఆ మూగవాడు ఉమ్, మాటలాడు శక్తియు ఉమ్, చూపును గలవాడాయను. ఉమ్, అందుకు ప్రజలందరూ విస్మయం పొంది ఉమ్, ఈయన దావీదు కుమారుడు కాడా ఉమ్, అని చెప్పుకొనుచుండిరి. ఉమ్, పరిసయ్యులు ఆ మాట విని ఉమ్, వీడు దయ్యములకు అధిపతి అయిన ఉమ్. బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని ఆ, మరి యొక్కని వలన కాదని. చూసారా, చేసిన మనిషి ఒక్కరే, చేయబడిన పని కూడా కనిపిస్తూ ఉంది. కొందరేమో ఈయన మహారాజైన దావీదు కుమారుడు అనే కోణంలో మాట్లాడారు. కొందరేమో దెయ్యం పట్టిన వ్యక్తి అందుకే ఇలా చేశాడు. చూసారా, మనం ఏ పని చేసినా మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మనల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి విశ్రాంతి దినాన ఊత చేయగలవాడు అంటే చెయ్యి ఎండిపోయిన వ్యక్తిని చూసి దేవుడు ఆ చెయ్యికి జీవం ఇస్తే వెర్రి కోపంతో ఊగిపోయారు అక్కడ ఉన్నటువంటి వారు. చేసింది మంచి పనేగా, కానీ కోపం వస్తుంది వాళ్ళకి. కొన్నిసార్లు మనం కూడా చేసేది మంచి పనే కావచ్చు, కానీ ఇతరుల నుంచి కొన్ని ప్రతికూలతలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడే మనం వాక్యం చూసుకోవాలి, భారంతో ప్రార్థన చేసుకోవాలి, పెద్దల సలహా తీసుకోవాలి. మనకు తెలిసింది మనం చేసేదే కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదుగా. నేను విద్యార్థులకు అదే చెప్తుంటా, మీరు తప్పనిసరిగా మీ తల్లిదండ్రుల మాట వినండి, మీరు తప్పనిసరిగా మీ యొక్క ఉపాధ్యాయుల మాట వినండి. వారికి ఆ రంగాలలో అనుభవం ఉంటుంది. మీరేమో తెలుసు అనుకుంటారు, తప్పు చేస్తారు. మనం కూడా విశ్వాసులుగా పెద్దలు సలహా తీసుకోవటం, పెద్దల మాట వినటం, కాపరి సలహా తీసుకోవటం, కాపరి మాట వినటం, అది మనకెంతైనా మంచిది అనేది మనం చెప్పుకోవచ్చు. మార్కు సువార్త 3:22 తీయనక్కర్లేదు. లూకాసు వార్త 11:16లో కూడా
యేసుక్రీస్తు ప్రభు వారిని విమర్శించటం మనం చూడొచ్చు. చేసింది మంచి పనే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తోలనాటడం, కోపగించుకోవటం, వీడు వాడు అని అనటం మనం గమనించాం. అంటే కొందరేమో ప్రభువా అని అంటున్నారు, కొందరేమో దావీదు కుమారుడా అంటున్నారు, కొందరేమో దెయ్యం పట్టిన అంటున్నారు. మనిషి ఒక్కడే. దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు 3 రకాల వ్యక్తులు ఆయన చంపాలని ఆలోచన చేయటమే కాదు, ఆయన పట్టించడమే కాదు, చివరికి పట్టించటం చేశారు, సిలువగా మ్రాను మీద వేలాడేటట్టు కూడా చేశారు, అపాయం తలపెట్టేవాడు. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం టీవీల్లో లేదా మీడియాలో, అన్నగారు పెట్టారు, నైజీరియా దేశంలో క్రైస్తవుల్ని ఎంతగా హింసిస్తున్నారు. అక్కడ ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు, తక్కువ మంది క్రైస్తవులు ఉంటారు. ఆ దేశము ఒకప్పుడు సంచార జాతి ప్రజలు. అయితే బ్రిటిష్ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత క్రైస్తవ మిషనరీస్ వెళ్ళి అక్కడ స్కూల్స్ కాలేజెస్ పెట్టి సేవ చేయటం వల్ల వాళ్ళు విద్య నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళ 3 ప్రాంతాలు ఉంటాయి అక్కడ, హౌసా ఫులాని, ఈబు, ఎరూబా అనేవి 3 ప్రాంతాలు. మన ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర కోస్తా అన్నట్లుగా. సరే, తెలంగాణ వెళ్ళిపోయింది అనుకోండి. ఆ 3 ప్రాంతాల్లో ఎక్కువ మంది ముస్లింలు పైన ఉంటారు, తక్కువ మంది క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళకి 1950లో వాళ్ళ దేశంలో పెట్రోలియం పడింది, అంతే, ఒక్కసారి ధనవంతులైపోయారు. అయితే అక్కడ క్రైస్తవులు మాత్రం బహుహింస. ఇప్పటికీ కూడా అక్కడ సరైన ప్రభుత్వం లేదు. 1960లో వచ్చింది, అక్టోబర్ 1న 63లో అనుకుంటా స్వాతంత్రం. ఇప్పటికి 2025 వరకు ఇప్పటికి కూడా అక్కడ సరైన పరిపాలన లేదు, అస్తవ్యస్తమైనటువంటిది. అయినా క్రైస్తవులు విశ్వాసాన్ని వదలట్లేదు, నిజంగానే ప్రాణాలు పోతున్నా వదలట్లేదు. వారి సాక్ష్యం అది. ప్రపంచానికి వారిని చూస్తున్నప్పుడు ప్రాణం కోల్పోయినా సరే క్రీస్తుని వదిలిపెట్టకుండా ప్రాణానికి పోవటానికి సిద్ధపడి హతసాక్షులయ్యి శవాలు పడి ఉన్నాయి అక్కడ. ప్రపంచంలో ఉన్న దేశాలు ఇచ్చే సాక్ష్యం అది. దేవుని కొరకు ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు వాళ్ళు. అది మనము ఎంతైనా ఆలోచించుకోవాలి. లోకాసు వార్త 23:47లో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి అక్కడ ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఈయన నిజముగా నీతిమంతుడు. ఈ నీతిమంతుడు నోరు తెరవట్లా, కొడతన్నా నోరు తెరవట్లా, తిడతన్నా నోరు తెరవట్లా, ఉమ్మేసినా నోరు తెరవట్లా, బట్టలు విడదీసినా నోరు తెరవట్లా, మ్రాను మోయమన్నా నోరు తెరవట్లా, మ్రాను మీద ఉన్నా కూడా మరేం మాట్లాడట్లా. క్షమించండి అంటున్నారు కానీ ఎదురు దూషించట్లా. కాబట్టి ఇదంతా గమనించినటువంటి ఆయన అనే మాట ఏంటంటే, ఈయన నిజముగా సమాజంలో నుంచి యేసుక్రీస్తు వారికి వచ్చిన ఒక అధిపతి నుంచి వచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈయన నీతిమంతుడు. యేసయ్య చేసినటువంటి ఆ పని అంతటికి ఈయన ఇచ్చిన సర్టిఫికెట్ లేదు, సాక్ష్యం ఏంటంటే సమాజం నుంచి ఈయన నీతిమంతుడు. మన బ్రతుకును చూసి కూడా సమాజంలో ఈమె నీతిమంతురాలు, ఈయన నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తే అది ఎంతైనా మంచిది. అంతేకాదు, విశ్వాసులం కాబట్టి ఈ చిన్న మాట 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, పాత నిబంధనలో పేజీ నంబర్ 309. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. మన యొద్దకు వచ్చుచూ పోవచ్చును నున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఈయన ఎలాంటోడంటే భక్తిగల దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్.
నాకు తెలుసు, నేను ఎరుగుదును, ఎలాంటోడు ఇలాంటోడు కాదు, అల్లరి చిల్లరోడు కాదు. మన ఇంటికి వచ్చినాడంటే, నేను బతిలాడి ఇంటికి తీసుకొస్తున్నానంటే, అతనికి ఆతిథ్యం ఇస్తున్నానంటే ఆయన మామూలోడు కాదు. ఆమె ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఈయన దైవజనుడు, భక్తిగల దైవజనుడైన. అందుకే నేను ఇంటికి పిలిచి మరీ ఆతిథ్యం ఇస్తున్నా, బతిలాడుతున్నా. ఈ సాక్ష్యం నన్ను చూసిన వాళ్ళు ఇవ్వగలరా? ఈయన భక్తి కలిగిన దైవజనుడు, లేదా ఈయన భక్తి కలిగిన విశ్వాసి, ఈమె భక్తి కలిగిన విశ్వాసి అని మనల్ని గురించి, ఈయన భక్తి కలిగిన వాడు అని, దేవుని బిడ్డని మన గురించి సాక్ష్యం మనం పనిచేసే స్థలంలోనైనా, మన రోడ్ల మీద అయినా, మన ఇరుగు పొరుగు వారైనా, మన సమాజం అయినా సాక్ష్యం ఇవ్వగలదా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. నేను ఎరుగుదును, నేను ఎరుగుదును. ఆయన ఎంత గొప్పోడో, ఆయన తన కుటుంబాన్ని వదిలి, తన ఎద్దులన్నిటిని వదిలి, ఎద్దుల్ని తన గురువు లేదా తన తండ్రి అయిన ఏలియా దగ్గరకు రావడం, ఏలియా తదనంతరం ఈయన ఎంత సేవ చేస్తాడు, ఇదంతా చూస్తుందేమో ఆమె. కొందరు చాలా జ్ఞానవంతులు ఉంటారు, దేవుని బిడ్డల్ని చాలా పరిశీలిస్తారు, దేవుని వాక్యాన్ని చాలా పరిశీలిస్తారు. వారు ఆడవాళ్ళైనా మగాళ్ళైనా చాలా జ్ఞానవంతులు ఉంటారు. కాబట్టి మనల్ని చూసి ఈమె భక్తి కలిగినటువంటి స్త్రీ, ఈమె భక్తి కలిగిన విధవరాలు, ఈమె భక్తి కలిగిన ఈ వ్యక్తి, ఈ అబ్బాయి, ఈ అన్న, నేను ఎరుగుదును ఎన్ననే అనేది మనం సమాజం నుంచి మనం పొందగలమా అలాంటి సాక్ష్యం? నేను దేవుని నమ్మక ముందు నన్ను ఎవరు అంత గౌరవించేవాళ్ళు కాదు. పల్లెటూరులో యేసయ్యను నమ్మిన తర్వాత, ఇప్పుడు మా ఊరు వెళ్ళానంటే అందరూ వందనాలు రాజు అంటారు, వందనాలు రాజు అంటారు. పెద్దవాళ్ళు సహితం గౌరవిస్తున్నారు. నేను అనుకుంటున్నా, వీళ్ళు నన్ను గౌరవించడానికి నేను అర్హున్నా? కేవలం నా చేతిలో బైబిల్ ఉండటం వలన మాత్రమే వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు. నేను యేసయ్యను నమ్ముకోవటం వల్ల మాత్రమే వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా, మన సంఘంలో కూడా నా తోటి వాళ్ళు, అక్కలు, అన్నలు, వారు గృహదర్శనాలు చేసేటప్పుడు కూడా ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే నా మంచితనం కాదు, నా గొప్పతనం కాదు, నా తెలివితేటలు కాదు, నా దేవుడి వలన, నా దేవుని బిడ్డలు నన్ను గౌరవిస్తున్నారు, నన్ను ప్రేమతో ఆదరిస్తున్నారు, నాతో సహవాసం చేస్తున్నారు. అది నా గొప్పతనం కాదు, నా చదువు కాదు, నాకు ఇప్పుడున్నటువంటి స్థితిగతులు కాదు, నా పేదరికం కాదు, కేవలం నా యేసయ్య వలనే ఈరోజు సమాజంలో, సంఘములో కూడా నాలో ఏమి లేదు, యేసుక్రీస్తుని బట్టి నేను ఈ ప్రేమను పొందుతున్నా, ఈ మంచి సహవాసాన్ని పొందుతున్నా, ఈ మంచి ఆదరణ పొందుతున్నా. నిజంగా నాకు బాగోనప్పుడు కూడా మా గృహాన్ని దర్శించేటటువంటి అన్నలను చూసినప్పుడు, కాపరం చూసినప్పుడు నాకు చాలా 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 సంతోషం వేస్తుంది. కాబట్టి మనము సమాజంలో మంచి సాక్ష్యం పొందాలంటే తప్పనిసరిగా మన క్రియలు, మన ప్రవర్తన, మన బ్రతుకు, ఇవి చాలా ముఖ్యమని మనం తెలుసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు కలుగజేయను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ ప్రశస్తమైన పాదములకు వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా దేవా, నా ప్రభువా, నిజమే తండ్రి, ఎదుటివారు బాధల్లో ఉన్నప్పుడు నాకెందుకులే అని వెళ్ళిపోతున్నాం. మీరు అలా వెళ్ళలేదు ప్రభువా. మంచి సమరయుడిగా మా కట్లు కట్టారు. మా యొక్క నీచ స్థితిని
మార్చారు, మాకు ఆహారం పెట్టారు, బతికించారు, పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. సమాజంలో మేము మంచి సాక్ష్యం ఉండాలంటే మీరు చెప్పారు దేవా, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండు అని మీరు చెప్పారు తండ్రి. నిజమే దేవా, మేము ఎంత వెనకబడ్డామో తెలుస్తుంది ప్రభా. కుటుంబంలో మా పనులు, సంఘములో మా పనులు, సంఘం కొరకు మా పనులు, కుటుంబం కొరకు మా పనులు, సమాజంలో మీరు మాకిచ్చిన బాధ్యతల పట్ల మేము నెరవేరుస్తున్న పనులు చూసి సమాజంలో ఉన్నారు మా పట్ల మంచి సాక్ష్యం ఇవ్వాలని ఈరోజు లేఖనాల ద్వారా మాకు జ్ఞాపకం చేశారు. నా దేవా, ఇక నుంచి నా తండ్రి కుటుంబం కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు నా వంతు నేను కష్టించి పని చేయడానికి మీరు కృపచూపమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా సంఘాన్ని మీ ఆత్మచేత నడిపించమని, మా కాపరిని మీ ఆత్మచేత నడిపించమని, ప్రయాణాల్లో భద్రత దయచేయమని, పరిచర్యలో మీకు మహిమకరంగా ముందుకు నడిపించమని, కుటుంబాన్ని ఆదరించమని, కాపాడమని ఈ మనవలో యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.